హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజితాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందులో మసాలా పేస్ట్ కోసం అని ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక ఆనియన్స్తో పాటు ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో వేసేసి, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, మసాలా, ధనియాల పొడి, అలాగే పసుపు కూడా వేసేసి ఒక నిమ్మకాయని పిండేసి కొంచెం ఆయిల్ పోసి ముక్కకి మొత్తం పట్టేలాగా ఇరువైపులా మొత్తం కలిపేసుకోవాలి. సో ఇది కాసేపు పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసి అది వేడయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 50% అలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు, ఇంకా అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసేయాలి. ఎందుకంటే కొంచెం స్పైసీ ఉండడం కోసం అండి. సో ఫిష్ ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పైనే కాకుండా లోపల పీస్ కూడా ఉడికేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.